ఏంటండి బాలయ్య బాబు గారు సాంగ్ ఒకటి వచ్చింది కదా, చూసారా? లేదు వెంకటేష్. సంక్రాంతి మా ఇల్లే మాకు సినిమా. అంతేనా? సినిమాలకు వెళ్ళరా? ఎందుకని? మాకు ఇంట్రెస్ట్ లేదు. ఏ సినిమాకి వెళ్తారు సంక్రాంతికి? నేను 10 సంవత్సరాల తర్వాత పుష్ప 2 చూశాను. ఓకే, నువ్వు వెళ్తావా సినిమాకి? ఫ్యామిలీ మూవీ మంచిగా ఉంది అని టాక్ వస్తే వెళ్తాను. చూడండి, ఇంట్రెస్ట్ ఉండదు. వెరీ నైస్ అండి. నువ్వు సినిమాల గురించి అంటే చెప్పు. సినిమా నేను చూస్తా. ఏ సినిమా చూస్తా? హనుమాన్ మూవీ చూసామని చెప్పు. హనుమాన్ మూవీ చూసాను. బాహుబలి మూవీ చూసాను. నచ్చిందా? ఎక్కడా? డైలాగ్ చెప్పు, అల్లు అర్జున్ డైలాగ్. ఫ్లవర్ అనుకుంటా, వైల్డ్ ఫైర్. అబ్బా, నాకైతే పొలిటికల్ ఏదైనా బాబాయ్ ఎట్లా ఉన్నాడో కొడుకు అట్లా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నాడు యాక్చువల్గా. గోదావరి గట్టు మీద రామశిల్ప చాలా బాగుంది. ఫస్ట్ గేమ్ చేంజర్. ఫ్యామిలీ అంటే ఏదో ఒక పాట ఉంది కదా, గోదావరి గట్టు మీద అని. మేబీ చూస్తే కానీ తెలియదు మనకు కూడా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందుకోసమేనా? సంక్రాంతి నాకు తెలిసి ఆల్మోస్ట్ వాళ్ళు 2 సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టేటట్టు. ఏ సినిమాలో పేర్లు? నువ్వు ఏ సినిమాకి వెళ్తున్నావు? గేమ్ చేంజర్ అని చెప్పు. రామ్ చరణ్ యాక్షన్ బాగా నచ్చింది. గేమ్ చేంజర్ సాంగ్ చూసారా? బాలయ్య గారు దబిడి దిబ్బడే సాంగ్. అది నచ్చలేదు. పర్లేదు. అది నాకు కూడా కొద్దిగా కొంచెం ఆడియన్స్ ఇలాంటి వాటిని ఇష్టపడుతున్నారని. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నా గేమ్ చేంజర్, డాకు మహారాజ్. ఏంటి మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి? మాకు సంక్రాంతికి వస్తున్నాము. అది సెకండ్ వచ్చేసి గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అన్న. ఏంటి మీరు ఎవరు ఫేవరెట్? మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాసా? అందుకోసం సంక్రాంతి. ఏంటి ఫ్యామిలీ సినిమా సెలెక్ట్ చేసుకున్నారు? ఫ్యామిలీ అంటే ఏదో ఒక పాట ఉంది కదా, గోదావరి గట్టు మీద అని. సో అంటే ముందు నుంచి గోదావరి గట్టు సాంగ్ రిలీజ్ అయ్యాకనే డెసిషన్ మార్చుకున్నారా? అంటే గేమ్ చేంజర్కి వెళ్తాను, ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయ్యేది గేమ్ చేంజర్ కాబట్టి గేమ్ చేంజర్కి వెళ్తాము. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాము. అంటే మూడు సినిమాలని పోల్చుకుంటే సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టే సినిమా ఏదంటే మీరు అంటారు? అది మనం ఏం చెప్పలేము. అసలు అంటే వాళ్ళని బట్టి ఒక్కొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. ఏం చేస్తారు అసలు? అంటే గెస్ట్ అంటే 3 సినిమాలు బాగా ఉంటాయి. 3 సినిమాలు బాగుంటాయి. అంటే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఒకటి కొడతారు కదా ఎవరో సంక్రాంతి. అవి మనం చెప్పలేము, ఎందుకంటే ఫ్యాన్స్ అట్ అవుతారు. అసలు అంటే మామూలు గెస్ట్ అండ్ వైల్డ్ గెస్ట్. ఎందుకంటే మా ఫ్యాన్ అంటే మాకు ఇష్టం ఉంటుంది, కొంతమంది అలా చెప్పలేము. సరే, అయితే ట్రైలర్ చూసారా గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ పర్లేదు. స్టోరీ ఎలా అనిపించింది? బాగానే పర్లేదు ఉంది. ఇంకా సంక్రాంతికి వస్తున్నా ఎలా అనిపిస్తుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అదే బాగానే ఉంటుంది. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి బాగానే ఉంటుంది. డాకు మహారాజ్ అంతా తెలుసు కదా బాలయ్య గురించి. సాంగ్ చూసారా? డాకు మహారాజ్ సాంగ్ ఇది నిన్న ఒకటి వచ్చింది కదా, దబిడి సాంగ్. జస్ట్ చూసినాం. అది ఎలా ఉంది ఆ సాంగ్? అది సూపర్ బాగానే ఉంది. బాగుందా? ఏంటి మరీ స్టెప్లో శేఖర్ మాస్టర్ గారు అలా కంపోజ్ చేశారు. మీరు ఎంజాయ్ చేశారా లేదా? ఎంజాయ్ చేశారా? బాగానే ఉంది, ఎంజాయ్ చేశారా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తుందని డాకు మహారాజ్. మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు? సంక్రాంతికి వస్తావు వెంకటేష్ సినిమా. ఇంకా మరి గేమ్ చేంజర్ అవి చూడరా అసలు? అవి నెక్స్ట్ చూద్దాం. అసలు ఎలా అనిపించింది? సాంగ్స్ వచ్చినాయి కదా 3 సాంగ్లు, ఏ సాంగ్ నచ్చింది మీకు? మాకు ఆబ్వియస్లీ వెంకటేష్ అది గోదావరి గట్టు మీద రామశిల్ప చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీ సినిమా కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళాలనిపిస్తుంది. ఇంకా సెకండ్ ప్రయారిటీ ఏ సినిమా అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ గేమ్ చేంజర్. నెక్స్ట్ థర్డ్ డాకు మహారాజ్. ఎలా ఉంటాయి అనుకోండి సంక్రాంతికి హిట్ కొట్టే సినిమా ఏదంటే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ గేమ్ చేంజర్, తర్వాత సంక్రాంతికి ఫ్యామిలీ పరంగా సంక్రాంతికి వస్తాను, తర్వాత గేమ్ చేంజర్. అంటే బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం గేమ్ చేంజర్ పడుతుంది అంటారా? గేమ్ చేంజర్ పడుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఏ సినిమాకి వెళ్తున్నారు అందరూ? సంక్రాంతి వస్తున్నాం. ఏంటి ఏం నచ్చింది సంక్రాంతికి వస్తున్న సినిమాలో? ట్రైలర్ చూసారా? సాంగ్స్ మరి వచ్చినాయా? ఏ సాంగ్ నచ్చింది? గోదావరి గట్టు సాంగ్ మనకి వచ్చిందా? ఏ సాంగ్ పాడగలుగుతావా? సరే, అయితే ఏంటి ఫ్యామిలీ సినిమా కామెడీ అని వెళ్ళిపోతున్నారా ఏంటి? మొత్తం 3 సినిమాలు వస్తున్నాయి కదా, మిగతా తర్వాత సినిమాలు ఏం చూస్తారు? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అందుకోసమేనా? మరి ఇంకా ఏ సినిమాలు చూస్తారు అయితే? అదే ఇంకా డాకు మహారాజు, గేమ్ చేంజర్ వస్తున్నాయి, చూడరా అసలు? గేమ్ చేంజర్ అలానే డాకు మహారాజ్. ఓకే, 3 సినిమాల్లో సూపర్ హిట్ అయ్యే సినిమా ఏంటో ఏది చెప్తారు? సంక్రాంతికి వస్తున్నా హిట్ అవుతుందా? ఓకే, అలానే గేమ్ చేంజర్ కూడా చేసి అవుతుంది. ఓకే, ట్రైలర్ చూసారా గేమ్ చేంజర్? ఎలా ఉంది? చూసాం, చాలా బాగుంది. చాలా బాగుందా? ఏం నచ్చింది బాగానే? ఫైట్సా, సాంగ్సా? ఫైట్స్ నచ్చినాయా?
సో సంక్రాంతికి అయితే సంక్రాంతికి వస్తున్నా ఇటు కొట్టేస్తుంది. సంక్రాంతి. ఓకే, వెరీ నైస్. ఏ సినిమాకి వెళ్తున్నారు? మేము వచ్చేసి సంక్రాంతి అండి. సంక్రాంతి వస్తున్నా ఏంటి, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నా లేకపోతే ఇంకేంటి? ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీ ఫేవరెట్ హీరో ఎవరు మరి? నా ఫేవరెట్ హీరో వచ్చేసి మహేష్ బాబు అండి. మహేష్ బాబు గారు. ఓకే అండి. ఏంటి 3 సినిమాల్లో ఏది సూపర్ హిట్ కొట్టే ఛాన్స్ ఉందంటే మీరు? నాకు తెలిసి ఆల్మోస్ట్ వాళ్ళు 2 సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టేటట్టు. ఏ సినిమాలో పేర్లు? వన్ ఈజ్ గేమ్ చేంజర్ అండ్ అనదర్ వన్ ఈజ్ సంక్రాంతి. అంటే ట్రైలర్ చూసారా, ఎలా ఉంది? చూసామండి, చాలా సూపర్గా ఉంది. అంటే ఏం నచ్చింది ట్రైలర్లో? సాంగ్స్, ఫైట్స్ అయినా ఫైట్స్ అన్నీ నచ్చాయి. సో సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇటు కొడుతుంది అంటారా? సంక్రాంతి వస్తున్నాం ఖచ్చితంగా. ఒక మాట చెప్పండి అసలు. ఏమండి ఏ సినిమాకి వెళ్తున్నారు చెప్పండి? ఏ సినిమాకి వెళ్తున్నారు? ఏ సినిమాకి వెళ్తున్నారు? సంక్రాంతికి వస్తున్నావా గేమ్ చేంజరా? నాకు సినిమాల గురించి ఎక్కువ తెలియదండి. నువ్వే సినిమాకి వెళ్తున్నావు? గేమ్ చేంజర్ చెప్పు. గేమ్ చేంజర్ అని చెప్పు. రైస్ ఏంటి? గేమ్ చేంజర్ అని చెప్పు. ఓ హాయ్. సంక్రాంతి పండుగకి ఏ సినిమాకి వెళ్తున్నారు? గేమ్ చేంజర్. ఎందుకు ఏం నచ్చింది గేమ్ చేంజర్లో? అదే ఉంది కదా అసలు. ఏమో ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసాను. ఏం నచ్చింది బాగా? రామ్ చరణ్ యాక్షన్ బాగా నచ్చింది. అంటే 3 గెటప్లు ఉన్నాయి కదా, ఏ గెటప్లో మీకు బాగా నచ్చాడు రామ్ చరణ్? అదే 3 సినిమాల్లో ఏ సినిమా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందండి? డాకుమారా, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్. అర్థం కాదు. 3 సినిమాల్లో ఏ సినిమా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందండి? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి, గేమ్ చేంజర్, డాకుమారా, సంక్రాంతికి వస్తున్నాం. మీ ఫేవరెట్ సినిమా ఏది? ఏ సినిమాకి వెళ్తున్నారు ఫస్ట్? ఫేవరెట్ సినిమా అంటే నేను యాక్చువల్గా బాలయ్య బాబు ఫ్యాన్ కాబట్టి మోస్ట్లీ అది ప్రిఫర్ చేస్తాను. సెకండ్ గేమ్ చేంజర్. అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు డాకుమారా సినిమా? మహారాజు యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనుకుంటున్నా. బాలయ్య గారి సినిమాల్లో కంటే ఏమన్నా వెరైటీగా అన్న ఉంటుందని అనుకుంటున్నారా? డిఫరెంట్గా అన్న ఉండే అవకాశం ఉంది? ఏమి ఉండకపోవచ్చు, రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉండొచ్చు. ఇంకో మరి సెకండ్ ప్రయారిటీ ఏ సినిమాకి వెళ్తారు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్కి వెళ్తారా? 3 సినిమాల్లో సూపర్ హిట్ కొట్టేది ఎవరి సినిమా అంటే? మీకు బాలయ్య గారు అభిమాని కాబట్టి డాకుమారాజే అంటారా? ఆ హిట్ పరంగా వేరు, అది వేరు. నేను ఫ్యాన్ పరంగా ఆ సినిమాకి వెళ్తే ఏ సినిమా హిట్ అవుతుంది అనుకున్నా? సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఏ హిట్ కాకపోవచ్చు, 3 యావరేజ్ కావచ్చు. 3 యావరేజ్గా కావచ్చు అంటారా? అంటే సాంగ్ చూసారా బాలయ్య గారు దబిడి దిబ్బడే సాంగ్? అది నచ్చలేదు. నచ్చలేదా సాంగ్? ఎందుకు నచ్చలేదు అంటే స్టెప్స్ అయ్యి ఒక కంపోజిషన్ ఓవర్గా ఉందా ఏంటి? డ్యాన్స్ కంపోజిషన్ ఓవర్గా ఉంది, సాంగ్ కూడా అంత ఎక్కేలాగేం లేదు. సాంగ్ యావరేజ్గా ఉంది. బాలయ్య గారి స్టాండర్డ్లో సాంగ్ లేదు అసలు యాక్చువల్గా. బాలయ్య అని కాదు కానీ సాంగ్ వినేలాగా అనిపించట్లేదు. అంటే ఒకసారి 2 సార్లు వింటే ఎక్కాలి, అలాగనే. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? ఎలా అనిపించింది? అది కూడా బాగుంది కానీ శంకర్ ట్రాక్ రికార్డ్ బట్టి కొంచెం డౌట్గా ఉంది, అంతే. డౌట్గా ఉందా కొంచెం? ఇంకా సంక్రాంతికి వస్తున్నా ఎలా ఉంటుంది అనుకుంటున్నా? కామెడీ, ఫ్యామిలీ ఓరియంటెడ్, అది కూడా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ స్టోరీ లైన్ థిన్గా ఉందని అనిపిస్తుంది, తెలియట్లే మరి మిగతా. ఓకే, థ్యాంక్ యూ. ఇలాగా నీ పేరేంటి చెప్పు? ఓకే అండి. సంక్రాంతి పండుగకి ఏ సినిమాకి వెళ్తున్నారో చెప్పండి మీరు. సంక్రాంతికి వస్తున్నామేనా? 3 సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకుమారా. మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు? నేను వెంకటేష్ సినిమాకి. ఏంటి ఫ్యామిలీ సినిమాకి వెళ్తున్నారా? ఫ్యామిలీ సినిమా. మన నెక్స్ట్ ఏ సినిమాకి వెళ్తారు? సెకండ్ ప్రయారిటీ ఏ సినిమాకి వెళ్తారు? లేదు వెంకటేష్. ఓన్లీ వెంకటేష్. ఇంకే సినిమా చూడరా అయితే? చూస్తారా? కాకపోతే వెంకటేష్ ఇస్ మై ఫేవరెట్. మీకు ఏం నచ్చింది సంక్రాంతికి వస్తున్నాం? సాంగ్స్ ఏం నచ్చింది అంటే? సాంగ్ విన్నారు కదా? ఏ సాంగ్ అది? బాగున్నా, అదేనా? గోదావరి గట్టు సాంగ్ అది కూడా సూపర్ ఉందా? చాలా బాగుంది, నాకు నచ్చింది. వెళ్తాము, మేము ఫ్యామిలీతో వెళ్తాము. వెంకటేష్ అంటే నాకు చాలా ఫేవరెట్. గేమ్ చేంజర్ చూడరా? రామ్ చరణ్ నార్మల్గా టీవీలో చూసుకుంటాం కానీ థియేటర్కి వెళ్ళి అయితే వెంకటేష్. సినిమా థియేటర్లో కదా బాగుంటుంది అంటే ఇంట్లో చూస్తారు అట్లా ఏం లేదు. వెంకటేష్ ఫ్యామిలీ తోటి తీస్తాడు కాబట్టి కొంచెం బాగుంటుంది పిల్లలకు, మాకు అని బట్టి వెళ్తాం అంతే. వెంకటేష్ గారు అంటే మీరు వెంకటేష్ గారు అభిమానా ఏంటి? చాలా. అవునా? వెంకటేష్ గారి సినిమాలో బాగా నచ్చింది ఏ సినిమా అంటే? సూర్యవంశం అండి. సూర్యవంశం. రాజా. బాలకృష్ణ గారిది చూడరా? అంటే మూవీ వస్తుంది కదా, చూస్తాం. బాలకృష్ణ కూడా చూస్తాం. టీవీలో చూస్తారు? టీవీలో చూస్తాను అంతే కానీ థియేటర్కి వెళ్ళానండి. వెళ్ళాను, బాగుంటాయి. నిన్న ఒక ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది, డాకుమారా. ఎవరిది? బాలకృష్ణ. చూడలేదండి. వెంకటేష్ గారిది డైలాగ్ ఏమని చెప్పగలరు మీకు నచ్చింది? ఏదో బావా ముద్దు పెట్టేసావా,
లేదు బంగారం నీకే అది. ఓకే బ్రో ఏం చేంజరా అంటే 3 సినిమాలు వస్తున్నాయి. 3 సినిమాలో ఫస్ట్ ఫ్యాన్ బ్రో. డై హార్డ్ ఎలా ఉంది ట్రైలర్ చూసారా? వస్తుందా? ఏం నచ్చింది బాగా ట్రైలర్లో? అది యాక్టింగే బ్రో. యాక్టింగే అంటే 3 రోల్స్ ఉన్నాయి, 3 గెటప్లు ఉన్నాయి. ఏ గెటప్ నచ్చింది బాగా? 3 గంటలు ఉంటుంది. ఏ గెటప్ బాగా నచ్చింది? నాకైతే పొలిటికల్ ఏదైనా బాబాయ్ ఎట్లా ఉన్నాడో కొడుకు అట్లే ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నాడు యాక్చువల్గా. డై హార్డ్ ఫ్యాన్ బ్రో. ఏపీలో అంటే ఇంకా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? ఎంత రేంజ్లో హిట్ అవ్వచ్చు అనుకుంటున్నారు? నేనైతే బ్లాక్ బస్టర్ బ్రో. బ్లాక్ బస్టర్ అన్నారా? సంక్రాంతి 3 సినిమాల్లో హిట్ కొట్టేది ఇదేనా? ఇదే కాదే బాలయ్య బాబు ఉన్నాడు కదా, కొంచెం కాంపిటీషన్ వచ్చింది. అంటే నెక్స్ట్ బాలయ్యబాబు కొట్టే ఛాన్స్ ఉందా మళ్ళీ? గేమ్ చేంజర్లో సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఏ సాంగ్ నచ్చింది బాగా? ఇవన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయా? మా మెగా ఫ్యామిలీ చూసుకోవాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ అంటే శంకర్ గారితో కదా కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారండి? చాలా ఎక్స్పెక్టేషన్తో ఉంది, చూడాలి మరి ఇంకేమైంది. అంటే డాకు మహారాజులో నిన్న సాంగ్ రిలీజ్ అని చూసారా? దబ్బిడి నేను చూడలేదు, వేరే వరకు చూడలేదు. ఇంకా థర్డ్ పార్టీ వెంకటేష్ గారి సాంగ్ సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? వెంకటేష్ గారు ఎప్పుడు ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి. ఓకే. సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్తున్నారు? సంక్రాంతి మా ఇల్లే మాకు సినిమా. అంతేనా? సినిమాలకి వెళ్ళరా? ఎందుకని? మాకు ఇంట్రెస్ట్ లేదు. ఏ సినిమాకి వెళ్తారు సంక్రాంతికి? నేను 10 సంవత్సరాల తర్వాత పుష్ప 2 చూశాను. అంతేనా? మేము ఏ సినిమాకి పోము. ఎందుకని? మా ఇల్లు మా బంగ్లానే మాకు సినిమా. మా ఆయన నేను మా పిల్లలు. ఆయన హీరోనా? ఆయన హీరోనా మీకు? అంతే. మీరు హీరోయిన్ అంతేనా? నేను హీరోని, మా ఆయన హీరో. ఈ 10 సంవత్సరాలు ఒక సినిమా వాళ్ళకి వెళ్ళదు? ఏం వెళ్ళాం. మా ఇల్లే మాకు సినిమా థియేటర్ అన్ని. ఇంట్లో మూవీ వేసుకుని చూస్తారా మీరు? అంతే. అందరూ హస్బెండ్ తో మూవీ లేదు లేదు లేదు, మా ఇల్లే అంత మంచిగా ఉన్నాక సినిమా థియేటర్ ఏం చేస్తాం పోయి? ఏ సినిమా పోనని చెప్పాను కదా ఇందాకనే. లేదు లేదు, స్మాల్ ఫ్యామిలీ. ఏ బాలయ్యవో మెడికో. మీరు వెళ్తారా సినిమాకి? నువ్వు సారీ మీరు వెళ్తారండి సినిమాలకి? మీరు కూడా వెళ్ళరా? ఎప్పుడు ఏ సినిమాకి వెళ్తారా? సంక్రాంతి మంచి వస్తే వెళ్తాము. ఎప్పుడైనా మంచి బాగా పెద్ద సినిమాలు వస్తే వెళ్తాము. మరి పండగకి వెళ్ళరా? మా పండగ మంచిదే కదా. పండగ చూడాలా? ఓకే, నువ్వు వెళ్తావా సినిమాకి? ఏ సినిమాకి వెళ్తావు? హనుమాన్కా? హాయ్, ఏమండి మీరు వెళ్ళరా సినిమాలకి? సినిమాకి చాలా తక్కువ. ఎందుకని? సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అంటే కొంచెం ఎలా అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటేనే వెళ్తాము. అలాగైతే వెళ్ళాము. ఈ సంక్రాంతికి మరి సంక్రాంతి వస్తున్న ఫ్యామిలీ మూవీయే కదా, వెళ్తారా లేదా? ఫ్యామిలీ మూవీ మంచిగా ఉంది అని టాక్ వస్తే వెళ్తాను. టాక్ని చూసి పెట్టి వెళ్తాను, లేదంటే ఇంట్లోనే చూస్తాను. లేదంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఎట్లాగో ప్రైమ్ వీడియోస్ ఇట్లా వచ్చేస్తాయి. ఓటీటీలో ఇస్తాను. మీరండి? ఇంట్రెస్ట్ ఉండదు. వెరీ నైస్ అండి. సినిమాల గురించి అంటే చెప్పు. సినిమా చూస్తావా? సినిమా చూస్తావా చూడవా? సినిమా చూస్తారా చూడవా? చూస్తావా? మరి మమ్మీ చూడరంట సినిమా? సినిమా నేను చూస్తా. ఏ సినిమా చూస్తా? హనుమాన్ మూవీ చూసాను. బాగుందా? నచ్చిందా? బాహుబలి మూవీ చూసాను. నచ్చిందా? చెప్పు అలా అప్పు కంటే అప్పు. నువ్వేం సినిమా చూసినావు? ఫస్ట్ పుష్ప చూస్తావా? అప్పు నచ్చిందా? డైలాగ్ చెప్పు, తగ్గేదలని డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పు. సూపర్. నువ్వు చూసావా? నచ్చడా పుష్ప? అల్లు అర్జున్ నచ్చాడా నీకు? నచ్చాడా? డైలాగ్ చెప్పు, అల్లు అర్జున్ డైలాగ్. అబ్బా, నువ్వు వైల్డ్ ఫైర్ ఏది? హలో 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 వెళ్తావు? పాట పాడతావు కదా నువ్వు, అది చెప్పు. పాడు. గోదావరి గట్టు సాంగ్ పాడు సాంగ్. ఓకే, నైస్, థ్యాంక్ యూ. అంటే సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్తున్నారు? ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అదే 3 సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్. ఒకవేళ వెళ్తే ఏ సినిమాకి వెళ్తారు? ఫస్ట్ ఏ సినిమా రోజు ఏ సినిమాకి వెళ్ళే ఛాన్స్ ఉందంట? నేనైతే అది సంక్రాంతికి వస్తున్నావు, దానికి వెళ్దాం అనుకుంటున్నారా? 3 సినిమాలు వస్తున్నాయి, 3 బ్లాక్. సంక్రాంతి హీరో అని ఒకరు ఉంటారు, సూపర్ హిట్ కొట్టే హీరో. 3 సినిమాలకి పోటీ ఉంటుంది కదా, మీకు ఏ సినిమా సూపర్ హిట్ కొడుతుంది అనుకుంటున్నారు?
అది ఆడియన్స్ విల్ డిసైడ్ అన్నమాట. అదండి, మీకంటే మీకు గెస్ట్ చేస్తే నేను గెస్ట్ చేయలేను, ఎందుకంటే అది చూసిన తర్వాత ఏదైనా ఐటమ్ని చూడకుండా టేస్ట్ చేసి ట్రైలర్లు అవి చూస్తే మీకు ట్రైలర్ ట్రైలర్ బట్టి చెప్పలేరు. అసలు ఒక గెస్ట్ చేయమంటే ఏం చేస్తారు అసలు? అంటే 3 ట్రైలర్స్ చూస్తారు చెప్పలేను. అదే చెప్పలేరు అసలు. నేను చెప్పలేను. అంటే మీకు ఏది ట్రైలర్ బాగా నచ్చింది మీకు? పోనీ గేమ్ చేంజర్ ట్రైలర్ బాగుందా? అంటే ట్రైలర్ బట్టి సినిమా కూడా చెప్పలేము కానీ నేనేమంటానంటే ఇప్పుడు ట్రైలర్ బట్టే సినిమాని ఎలా ఉంటుందని చెప్పలేము. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంటే ఎవరికి అది ఆ సినిమా కంటెంట్ అనేది ఆడియన్స్కి నచ్చితే దే విల్ ఎంకరేజ్ అనమాట. అంటే ఇంకా డాకు మహారాజులో సాంగ్ వచ్చింది చూసారా? చూడలేదు. నేను చూడలేదా? దబ్బిడి దిబ్బే సాంగ్ ఒకటి వచ్చింది, చూడలేదా? మీకు గోదావరి గట్టు సాంగ్ ఎలా ఉంది? వెంకటేష్ సాంగ్ బాగుందా? చాలాసార్లు విన్నాను. అంటే ఎప్పుడు చాలా ఈ మధ్యకాలంలో మంచి సాంగ్ అంటే గోదావరి గట్టు సాంగే. ఆ సాంగ్ మీకు బాగా నచ్చిందా? ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఏంటండి బాలయ్య బాబు గారు సాంగ్ ఒకటి వచ్చింది కదా, చూసారా? చూసాను, ఇప్పుడే చూసాను. దబ్బిడి దిబ్బడి ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి? హీరోయిన్ ఇది అలా బాతున్నాడు చేతితోటి. ఆవిడ ఐటమ్ డాన్సర్. అంటే స్టెప్స్ ఎలా అనిపించినాయి మీకు? స్టెప్స్ ఏమో కానీ బాధటం ఏదో మనకి అర్థం కాదు. అంటే శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ నచ్చలేదా మీకు? నచ్చటం ఓకే ఫైన్, బట్ అదేంటో కొంచెం ఇలా 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 అలా అదే కొద్దిగా. స్టెప్కి ఏం పేరు పెట్టచ్చు అంటారు? బాక్సింగ్ స్టెప్ అన్నారా, ఏమన్నారంటారు దాన్ని? బీటింగ్ స్టెప్. బాలయ్య బీటింగా? బాలయ్య బీట్. హీరోయిన్ చూడడానికి ఎలా ఉంది? హీరోయిన్ బాగుంది. ఓరస్ తిరగటంలో బాగుందా? గుడ్ లుకింగ్ అందా? సాంగ్ బాలయ్య గారు స్టాండర్డ్లో ఉందా అయితే అంత ఎక్కిటట్టు ఏం లేదు? బాగానే ఉంది సాంగ్. అంటే సినిమా సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ఈ సాంగ్ వల్ల కొంచెం హైప్ తగ్గింది అంటారా? ఏమో చెప్పలేము, అదే సూపర్ హిట్ అని మనం చెప్పలేము. ఎందుకంటే వన్స్ అది ఆడియన్స్కి రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది మనం చెప్పలేము. అంతే, బేస్డ్ ఆన్ కంటెంట్, సినిమా కంటెంట్ బట్టే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారనేది నా ఒపీనియన్, మై ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. అంటే బాలయ్య గారి ఈ సాంగ్ కొంచెం నెగిటివ్గా ట్రోల్ అవుతుంది. అంటే హీరోయిన్ కొట్టడం అది చూసి కొంచెం ఆ బీటింగ్ అది కొంచెం నెగిటివ్గా ట్రోల్ అవుతుంది. మీకేమనిపించింది? పర్లేదు, అది నాకు కూడా కొద్దిగా అది కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ ఆడియన్స్ ఇలాంటి వాటిని ఇష్టపడుతున్నారని నేను కొన్ని చూశాను. అంతే అంటారా? అంటే ఫ్యామిలీ లేడీస్కి ఎక్కుతుంది అంటారా? ఫ్యామిలీ లేడీస్ ఏమన్నా ఇంట్రెస్ట్గా చూస్తారంటారా సాంగ్ని? ఏమన్నా తిట్టుకుంటారంటారా? ఏమో నాకు తెలియదు, కానీ యూత్కి బాగా కనెక్ట్ అయ్యేటట్టుంది సాంగ్ అయితే మాత్రం. అదే సంక్రాంతి సూపర్ హిట్ కొట్టే ఛాన్స్ అయితే ఉందంటారా? 1% అయినా? అదేనండి, నేను అదే చెప్తున్నాను. అది రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అనేది ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు, ఆ కంటెంట్ అనేది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కానీ ముందే చెప్పలేము. అంటే ఇంకా బాలయ్య గారు లుక్ అది ఎలా ఉంది అని డిఫరెంట్గా అనిపించింది ఈసారి? అది లుక్ ఓకే, బట్ అన్ని థింగ్స్ ఓకే, లుక్ అన్ని బాగానే ఉన్నాయి. అంటే నా ఒపీనియన్, మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎనీ మూవీ ఆ కంటెంట్, ఆ సినిమాలో ఉన్న కంటెంట్ నేను బట్టి ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ అవన్నీ చూస్తే దాన్ని బట్టి ఏమనిపించింది అని చెప్పేసి ఒక హైప్ క్రియేట్ అవుతుందా లేదా అని? సాంగ్ హిట్ అయ్యే ఛాన్స్ అంటే సాంగ్ అయితే బాగానే ఉంది. మనం ట్రైలర్ చూసే కదా సినిమాకి వెళ్తాం, అలా రిలేటెడ్ ఉందా లేదా? ట్రైలర్ అంటే మాస్ బీట్ సాంగ్ అది బాగానే ఉంది. నా ఒపీనియన్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అనేది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మై పర్సనల్ ఒపీనియన్. అంటే ముందే ఒకసారి అది బ్లాక్ బస్టర్ అని నేను చెప్పలేను, అలా నేను చెప్పకూడదు, అది కరెక్ట్ కూడా కాదు. సో రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ విల్ డిసైడ్ ఇట్స్ గోయింగ్ టు బ్లాక్ బస్టర్ ఆర్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏ సినిమాకి వెళ్తున్నారు? గేమ్ చేంజర్ అండి. గేమ్ చేంజర్ అని ఏంటి? రామ్ చరణ్ అభిమానా మీరు? కొంచెం. అవునా? కొంచెం. ఎవరు అంటే బేసికల్గా బాగుంటాయి ఆయన సినిమాలు, బాగుంటాయి. ఏ మూవీస్ చేసినా చాలా బాగా అనిపిస్తుంది. సో ట్రైలర్ చూసారా? ఏంటంటే ట్రైలర్ చూసాము. ఏమనిపించింది? బాగా అనిపించింది. సమ్ పొలిటికల్ సంబంధించింది కూడా ఉంది, సో బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే శంకర్ గారు ఒకే ఒక్క సినిమాతో కంపేర్ చేస్తున్నారు ఎక్కువ, అలా ఉంటుంది అనుకుంటున్నారా? అవునండి, అలా ఉండదు, అలా ఉండొచ్చు మేబీ, చూస్తే కానీ తెలియదు మనకు. అంటే పండగకి 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఈ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే ఛాన్స్ ఉందా 3 సినిమాల్లోని? అవునండి, డెఫినెట్లీ గేమ్ చేంజర్ హిట్ కొట్టే ఛాన్స్ ఉందండి. అంటే ఇంక సెకండ్, థర్డ్ అంటే ఏం పేర్లు చెప్తారు మీరు? ఏంటండి? సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అంటే? సెకండ్ ఉండొచ్చు, మరి చెప్పలేము మనం. అంటే ఇంకా అంటే సంక్రాంతికి వస్తున్నా డాకు మహారాజు ఇవి వేస్తే ఏ ప్లేస్లో ఉంటాయి అనుకుంటున్నారు? అంటే
మీరే సినిమాకి వెళ్తారు సంక్రాంతికి వస్తున్న నేనైతే ఆబ్వియస్గా గేమ్ చేంజర్ వెళ్తాను. గేమ్ చేంజర్ వెళ్తారు. ఆబ్వియస్గా గేమ్ చేంజర్ వెళ్తాను. యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ కంపల్సరీ వెళ్తాను. ఇంకా సంక్రాంతికి వస్తున్నా వెళ్తారా? ఏంటండి? సంక్రాంతికి వస్తున్నాం. లేదండి. ఇంకా ఓకే అండి, థ్యాంక్ యూ. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా? అవును బ్రో. మీరు ఏం చేస్తుంటారు? యాక్చువల్గా జాబ్ చేస్తున్నా బ్రో. మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. ఏంటి 3 సినిమాలు వస్తున్నాయి, ఏ సినిమా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? మోస్ట్లీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే బ్రో గేమ్ చేంజర్. ఏం చేయాలి అంటే బ్రో యాజ్ ఎ మెగా ఫ్యాన్గా ఐ హోప్ ఇవి బాగా ఆడుతాను గేమ్ చేంజర్. ట్రైలర్ చూసారా? చూసా, బాగుంది బ్రో. ఏంటి హైలైట్గా ఏమనిపించింది మీకు ట్రైలర్? అంటే అతను ఎక్కువ తిరుగు అంటే ఒక ఫార్మర్, పొలిటీషియన్, ఐఏఎస్, ఐపీఎస్ అలా దాన్ని వేస్తున్నాడు. చెప్పడానికి ఏమవుతుంది మూవీ, ఎలా ఉంటుంది మూవీలో, స్టోరీ ఏంటో ఎలా ఉంటుంది. అంటే ఐపీఎస్ ఐఏఎస్ 2 పాత్రలు ఎలా వచ్చినాయి అనుకుంటున్నారు అన్న? ఇట్ మైట్ బి ట్విన్స్ అనుకుంటున్నా. ఇద్దరు అబ్బాయిలు అనుకుంటున్నాను. మీరు కొత్త గెస్ చేశారు? అజంప్షన్ అనుకున్నాను. చెప్పడానికి బ్రో అది అంటే ఆయన శంకర్ డైరెక్షన్ మనం చెప్పలేము ఎలా తీసుకోవాలి. శంకర్ మోడీ మంచి డైరెక్టర్. అంటే లాస్ట్ ఇదే ఉంటుంది, ఇప్పుడైతే బాగా తీస్తాడు. దిల్ రాజు స్టోరీ సెలక్షన్ లో చాలా క్లీన్ గా ఉంటారు. ఆల్వేస్ స్టోరీ ఎలా తీస్తాడు. స్టోరీ బాగుంటుంది అంటే అనుకుంటున్నాను, ఎందుకంటే మనం చెప్పలేం కదా ఎలా ఉంటుంది స్టోరీ అని. ఈ పండగ సూపర్ హిట్ కొట్టేది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ నెక్స్ట్ అయితే ఐ థింక్ డాకు మహారాజ్, బాలీబాబు. డాకు మహారాజ్ పండగ అంటే మన ఫస్ట్ కన్ఫర్మ్ కావాల్సింది బాలీబాబు సినిమాలు. బాలీబాబు ఆ తర్వాత వెంకీ మామ పక్క 3 బాగా ఆడతాయి బ్రో. 3 బ్లాక్ బస్టర్ హిట్ అంటే దేనికి ఇస్తారు మీరు? ఇప్పుడు ఏం చేయాలంటే అది కన్ఫర్మ్ గా పైన ఇప్పుడు హీరో తెలుగు, డైరెక్టర్ తమిళ్, హీరోయిన్ హిందీ, 3 ఉన్నారు బ్రో. అది కన్ఫర్మ్ గా పక్కా అది ప్యూర్లీ పైన సినిమా బాగా ఆడుతుంది బ్రో. ఇంకా 2 డాకు మహారాజ్ సంక్రాంతి. డాకు మహారాజ్ ఆడుతుంది బ్రో. డైరెక్టర్ బాబీ. కాకపోతే బ్రో ఈసారి కొంచెం కొత్తగా ఉన్నాడు బాలీబాబు, కొంచెం ఫ్రెష్ లుక్ ఇచ్చాడు. ఆ గడ్డం కానీ క్యాప్ కానీ కొంచెం లుక్ మారింది. దట్టు బీజం బాగా వచ్చాడు తమన్. నిన్న సాంగ్ రిలీజ్ అయింది దెబ్బడి దీప్ సాంగ్ అని. ఏం స్టెప్పులు సాంగ్ ఎలా అనిపించింది మీకు? దెబ్బడి నాకు బాగా నచ్చింది బ్రో. అయినా ఈ వయసులో బాగా అటువంటి స్టెప్పులు ఇటువంటి చాలా గ్రేట్. రోల్ అవుతున్నాయి కదా కొంచెం, అంటే ఆ స్టెప్ లో దెబ్బడి బ్రో. అసలు బాలీబాబు అంటే మంచి ఇది. అవును, అసలు ఇంకా తగ్గేది అన్స్టాపబుల్ బాలీబాబు. కానీ బాలీబాబు గారిది ఇటువంటి సాంగ్ చాలా సూపర్ హిట్ అయిపోతా ఉంటది హౌస్లో కానీ ఆడుతూ ఉంటాయి. కానీ ఈ సాంగ్ అంత రేంజ్కి వెళ్ళిందంటారా? ఇంకా బాలీబాబు అంటే నిన్న వచ్చిందంటే పికప్ అవుతుంది అంటారా? సమ్ టైం అనుకుంటున్నా, టైం పడుతుంది. ఊర్వశి రావుటల్ అలాగే అనిపించింది సాంగ్? బాగా అనిపించింది ఆబ్వియస్ గా బాగా ఉంటారు అమ్మ, చాలా గ్లామరస్ గా ఉంటుంది ఆవిడ. అంటే బాలయ్య గారి స్టెప్ లో శేఖర్ మాస్టర్ గారు అలా కొంపొచ్చాడు, మీరు మీకు ఏమనిపించింది అసలు? నాకైతే బాగా నచ్చింది. బాగా నచ్చిందా? బాలయ్య గారు మరీ గుద్దేస్తున్నారు కదా పట్టుకుని. ఆయనకి చిల్లుతుంది అంటారు అలాగే? అవును బ్రో, అది ఆయనకి సాధ్యం, ఎవరి వాళ్ళకి కాదు. ఇంకా సంక్రాంతికి వస్తున్నా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది బ్రో. ఏ సాంగ్ బాగా నచ్చింది సంక్రాంతికి వస్తున్నాం? మన ఏదో సాంగ్ వచ్చింది బ్రో, ఏదో సాంగ్ ఒకటి అంటే గుర్తు సాంగ్ బాగుంది. వెంకటేష్ సాంగ్ బాగుంది. గోదావరి గట్టు సాంగ్ బ్రో, అదే ఆ సాంగ్ బాగా ఆడింది బ్రో. సాంగ్ బాగా ఆడింది అది. అది బాగా ఆడుద్ది అది కూడా, ఎందుకంటే పక్క అనిల్ రావుపూడి అతను బాగా తెలుసుకోలేదు. ఓకే, థ్యాంక్స్. ఓకే బ్రో. డాకు మహారాజ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజ్ అన్న ఏంటి మీరు జై బాలయ్య అన్నారు? డాకు మహారాజ్ అంటే ఏంటి, ఏం నచ్చింది మీకు బాగానే? సాంగ్స్ అయ్యా నచ్చినాయా? యాక్చువల్లీ బాలయ్య బాబు సినిమాలో డైలాగ్స్ అవునా? సో షూర్లీ. గెటప్ ఎలా ఉంది బాలయ్య గారు బాబు గారు? ఓకే, టీజర్ వరకు ఓకే, లుక్ వరకు మూవీ చూడాలి మరి. అంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారు? బాలయ్య బాబు గారి సినిమాలో లెజెండ్ అలాంటి సినిమాలు ఇష్టం అవుతుంది అనుకుంటున్నారా? అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి పండగ హిట్ బాలయ్య బాబు గారిదేనా అనుకుంటున్నాం. గేమ్ చేంజర్ టీజర్ కూడా బాగుంది కదా? బాగుందా? అంటే కాంపిటీషన్ గట్టిగా ఉందంట. అవునా? హిట్ అంటే గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? అది ఎలా ఉంది? బాగుంది, అది కూడా కొంచెం సబ్జెక్ట్ ఓరియంటెడ్ లా ఉంది. సో చూడాలి మరి. అంటే శంకర్ గారి డైరెక్షన్ తోటి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. అంటే లైక్ మీ బాలయ్య బాబు గారికి పోటీ గేమ్ చేంజరేనా సంక్రాంతికి ఐ థింక్ సో. అంతేనా? ఇంకా సంక్రాంతికి వస్తున్నా వెళ్తారా వెళ్ళరా? సంక్రాంతికి వస్తున్నా చూద్దాం. ముందైతే ఇవి 2 కవర్ చేస్తాం. ఇంకా సాంగ్ దబ్బిడి దిబ్బడి సాంగ్ అది ఎలా ఉంది? అంత డీటెయిల్ లేదా? ఓకే అండి, థ్యాంక్స్.